హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ వరల్డ్. నేను మళ్ళీ అయితే హైదరాబాద్లో ఉన్న మినీ టీటీడీ టెంపుల్కి అయితే వెళ్ళానండి. మీకు ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇది నాకు సెకండ్ టైం విజిట్. మొదటిసారి వెళ్ళినప్పుడు బాగా నచ్చింది, అందుకే మళ్ళీ టైం చూసుకొని వెళ్ళాను. అసలు ఆలయం దగ్గరికి వెళ్ళగానే మనం హైదరాబాద్లో ఉన్నామన్న సంగతి మర్చిపోతాం. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం అంతా తిరుపతిలానే అనిపిస్తుంది. రోడ్డు, ఆలయ నిర్మాణం, అక్కడ ఉన్న పద్ధతిని అన్నీ చూసినప్పుడు నిజంగా తిరుమలకు వచ్చిన ఫీలింగే నాకైతే వచ్చింది. ఆలయానికి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం ఉందంటే అదేంటంటే ఆలయం ముందు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ముందుగా అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడ హడావిడి లేదు. నిశ్శబ్దంగా కూర్చొని 2 నిమిషాలు కూర్చొని ఉన్నాం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. భక్తులు ఉన్నారు, కానీ ఎక్కడ తొందర పెట్టడం, గందరగోళం అలాంటివి ఏమీ లేవు. లైన్ చాలా పద్ధతిగా ఉంది. ఇది నాకు బాగా నచ్చిన విషయం. ఇంకా చెప్పాలంటే ఇది నా సెకండ్ టైం విజిట్ అయినా మొదటిసారి వెళ్ళిన ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. ప్రతిసారి వెళ్ళినప్పుడు కొంచెం కొత్తగా, మనసుకు బాగా రిలీఫ్ ఇచ్చేలా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి లడ్డు ఇక్కడ ప్రతిరోజు ఇస్తారు. అది కూడా సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులోనే ఉంటుంది. ఇది నిజంగా చాలామందికి ఉపయోగపడే విషయం. తిరుమలకు వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. దర్శనం అయ్యాక మాకు ప్రసాదం కూడా ఇచ్చారు, అది బాగుంది. మనసులో ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. అది మాటల్లో చెప్పడం కష్టం, అనుభవించాలి అంతే. ఆలయం మొత్తం చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ చెత్త అలాంటివి ఏమీ లేవు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా భక్తులతో చాలా శాంతిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనసుకు బాగా నచ్చుతాయి. మేము కొంచెం టైం తీసుకొని ఆలయం చుట్టూ నడిచాం. చుట్టూ ఉన్న వాతావరణం చాలా కామ్గా ఉంది. ఫోటో తీసుకోవాలనిపించింది, కానీ కొంచెం సైలెంట్గా ఉండాలనిపించింది. సో అందువల్ల నేను ఫోటోలు తీయలేదు, వీడియో తీశాను. రోజు ఉండే టెన్షన్లు, పనుల ఒత్తిడి అన్నీ ఆ క్షణంలో మర్చిపోయాం. ఇలాంటి ప్రదేశాలకు అప్పుడప్పుడు వెళ్ళాలి అనిపించింది. ఇది హైదరాబాద్లో ఉండడం వల్ల టైం దొరికినప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది. ఇది నా సెకండ్ టైం విజిట్, కానీ ఖచ్చితంగా ఇది లాస్ట్ విజిట్ మాత్రం కాదు. మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఈ ఆలయం మనసుకు దగ్గరైంది. మీరు ఇంకా ఈ ఆలయానికి వెళ్ళకపోతే ఒకసారి టైం చూసుకొని తప్పకుండా వెళ్ళండి. ఎక్కువ ఖర్చు లేదు, ఎక్కువ కష్టము లేదు, కానీ మనసుకు మాత్రం చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఇలాంటి అనుభవాలు, ఇలాంటి ప్రదేశాల వీడియోలు మరిన్ని చూడాలంటే మన లక్కీ వరల్డ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.